ఈ సదాశివుడు ఎవరండి అని అంటే, మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనకు శివలింగాలు రకరకాల ఆకారంలో ఉంటాయి. మనం లింగ పురాణానికి వెళ్తే 9 రకాల ఆకారంలో శివలింగాలు ఉంటాయి. విష్ణు పురాణం చెప్పే మాట. మనం ఏదైతే గుండ్రంగా గుడ్డు ఆకారంలో మనం శివలింగాన్ని చూస్తాం కదా, అది సదాశివుడు. అంటే ఇప్పుడు కింద పానవట్టం అంటాం కదా, వేది. ఆ వేది పైన ఏదైతే గుడ్డు ఆకారంలో ఉంటుందో అది సదాశివుడండి. మళ్ళీ దీన్ని కొంచెం సైన్స్‌కి మనం కోరిలేట్ చేస్తే, ఈరోజు విశ్వం ఎలా ఉందయ్యా అంటే బిగ్ బ్యాంగ్ అని జనరల్‌గా చెప్తుంటారు కదా! చిన్నగా ఉంది. అది ఎక్స్‌పాండ్ అవుతూ వచ్చింది. గుడ్డ ఆకారంలో ఉంది. ఆ గుడ్డు నథింగ్ బట్ సదాశివుడండి. మరి కింద ఉన్నది గదా! ఆ వేది ఏంటి అంటే అది అమ్మవారు. ఇది సింబాలిక్ అండి. ఇది సింబాలిక్. సింబాలిక్ ఎట్లండి? సదాశివుడు అన్నారు, మళ్ళీ అమ్మవారు అంటున్నారు. ఇదేంటి అంటే, ఎప్పుడు గూడా మన ధర్మంలో అమ్మవారికి అంత పెద్ద పీట వేసింది సనాతన ధర్మం. అంటే ఈ సదాశివుడికి ఆధారం ఎవరయ్యా అంటే అమ్మవారు. సదాశివుడు అమ్మవారు లేకుండా లేడండి ఎక్కడ. అంటే సదాశివుడు ఏ పని చేయాలన్నా అమ్మవారు ఉండాలి ఆయన ఎంట. అంటే ఆధారభరితంగా ఉంది కాబట్టి ఆమెని వేదిలాగా మన ధర్మం చిత్రీకరిస్తుంది. సరే, ఈ లింగం ఉంది. కింద వేది ఉంది, పైన లింగం ఉంది. ఆ లింగంలో పై భాగంలో ఉంది రుద్రుడు, మధ్య భాగంలో ఉన్నది విష్ణువు, కింది భాగంలో ఉంది బ్రహ్మగారు అనమాట. ఇది మళ్ళీ క్లారిటీ ఎక్కడ? లింగ పురాణంలో ఈ శ్లోకం. అంటే మనము శివుణ్ణి పూజిస్తే, శివుడికి అభిషేకం చేస్తే ఒక్కరిని మొక్కుతున్నామండి, సమస్తాన్ని. రుద్రుడిని మొక్కుతున్నాం, విష్ణువుని మొక్కుతున్నాం, బ్రహ్మగారిని మొక్కుతున్నాం, అమ్మవారిని మొక్కుతున్నాం. అంటే శివుడికి అభిషేకం చేస్తే, లింగానికి అభిషేకం చేస్తే 4 దేవతాశక్తుల్ని మనం పూజిస్తున్నాం. దాంట్లో విష్ణువు కూడా ఉన్నాడండి. కాబట్టి ఎవరైనా వైష్ణవుడు వచ్చి నేను శివుడికి అభిషేకం చేయనంటే ఆ మధ్యలో ఉన్నది విష్ణువు అయ్యా. ఆ శివలింగంలో మధ్యలో ఉన్నది విష్ణువు. నువ్వు శివలింగాన్ని తిరస్కరిస్తున్నావు అంటే విష్ణువుని కూడా తిరస్కరిస్తున్నావు అని అర్థం.